శంకర రాజేశ్వర స్వామి వారి గారి చేత సుందరకాండ ప్రవచనం చెప్పబడుతుంది. ప్రతిరోజు కూడా ఈ 5 రోజులు కూడా కావున భక్తులందరూ కూడా ఆలయం దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమంలో జరిగించి అందరూ కలిసి సీతారామస్వామి వారి యొక్క దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వీరు మంచి కంఠస్వరూపులు. వీరు ఎక్కడ చెప్పినప్పటికీ కూడా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటుంటారు. అటువంటి వారు మన శ్రీ శంకర రాజేశ్వరి స్వామి వారు మన ఆలయానికి వచ్చి ఈ కార్యక్రమం చేయబడడం మన అదృష్టం. కావున వారికి మా బాలభక్తి ఉదయపడుతున్నారని అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా వారిని కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వసమోపదాం లోకాభిరామం శ్రీరామో అందరికీ నమస్కారం. సుందరకాండ అంటే మనకి రామాయణంలో 6 కాండలు: బాలకాండ, అయోధ్యాకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, 6 కాండ. అయితే వీటన్నిటిలో కూడా సుందరకాండకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కలిగించారు. ప్రత్యేకమైనటువంటి ఒక విశేష ఫలాన్ని ఆపాదించారు. ఎలాగూ పుణ్యతీర్థే యదా గంగా, గంగ ఎల్లడలా పవిత్రమే. ఎందుకంటే మన మాలిన్యాన్ని తీసుకుంటుంది, మనల్ని శుభ్రపరుస్తుంది, మనకి జీవాధారమే నిలుస్తుంది. జలము జీవాధారం, జలము లేని చోట మొదలు ఉంటుందా? అలా పుణ్యాన్ని ఆపాదించారు. అందుకే కదండి ఉన్న 7 కోట్ల మంది వెళ్ళి స్నానం చేసిన ఒక స్నానానికి కూడా కుంభవాళ్ళకి వెళ్ళొచ్చింది. అంత విశేషాన్ని ఆపాదించారు. ఆ ప్రయాగంలో, కాశీలోనూ అటువంటి విశేష ప్రతిపత్తి ఉన్నది. అలా ఈ సుందరకాండకు విశేషమైనటువంటి ప్రతిపత్తిని కలిగించారు పెద్దలందరూ. అది ఎందుకు అంటే రావణుని చేత తీసుకొని పోబడినటువంటి అమ్మ సీతమ్మను వెతకడం కొరకు హనుమంతుడు వెళ్తాడు. వెతికి సీతమ్మను చూసి ఆ వార్త రామునికి తెలియజెప్పుతారు. అంటే ఇందులో అంతరార్థం ఏమంటే ఈ శరీరమే లంక, ఈ శరీరం అనే లంకలో ఆత్మ వస్తువు, జీవాత్మ ఎవరు? సీతమ్మ, అమ్మ సీతమ్మ బంధింపబడి ఉన్నది. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే కదా బ్రహ్మ విద్య. ఈ ఆత్మ లోపల లంకలో, శరీరం అనే లంకలో బంధింపబడి ఉన్నది. ఈ ఆత్మ దేనితో సంబంధమై ఉండాలి? ఆత్మ పరమాత్మతో సంబంధమై ఉండాలి. ఈ ఆత్మను వెతికి పట్టుకొని ఆ పరమాత్మతో అనుసంధానం చేసేటటువంటి గురువే ఆంజనేయుడు. అందుకని సుందరకాండకి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. కానీ ఇది పారాయణగా కూడా చేయమన్నారు. అసలు రామాయణమే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిష్కరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒక్క అక్షరాన్ని తీసుకున్నట్లయితే రామ మరామరాయడంచు వాల్మీకి కలిపలేదు. అలా రామ రామ అంటే అగ్నిబీజాక్షరం. అందుకని చరితం రఘునాథస్య శతకోటి ప్రవిష్కరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అన్నారు వాల్మీకి. రామచరితమే అది, ఒక సంజీవనం రామచరితం. అందులో ఈ సుందరకాండకు ఇంకా ఒక సంజీవనం అన్నారు. ఈ సుందరకాండకు అటువంటి విశేషతను కల్పించారు. పారాయణ చేయమన్నారు. 16 రోజులు రోజు ఒక శ్లోకం కానీ, రోజు ఒక పేజీ కానీ. అంటే దీనికి ఒక కటపయాది న్యాయం అంటే ఆల్ఫాబెటికల్స్, అనుపూరి అంటాం, అక్షరక్రమం. రాఘవో దర్జం సీతాపతి మమ ప్రభు, రాఘవో దర్జం విజయం సీతాపతి మమ ప్రభు అని శ్లోకం సుందరకాండ ఉంటుంది. అంటే అక్షర ప్రకారం యా రామాగస్తుది
రా అంటే 2 అక్షరాలు. ఆ రోజు 2 సంఖ్యలు చదవాలి, మరుసటి రోజు 8 సంఖ్యలు చదవాలి. ఈ అక్షర ప్రకారం, ఈ అక్షరం ఎంత సంఖ్య, అది సంఖ్యాశాస్త్రం ప్రకారం 16 రోజుల్లో పూర్తవుతుంది అన్నమాట. 16 రోజుల్లో దీన్ని పారాయణ చేయమన్నారు. పారాయణ చేసినట్లయితే ఉద్యోగార్థులకు ఉద్యోగం దొరుకుతుంది, సంతానార్థులకు సంతానం కలుగుతుంది, పుత్ర సంతానం కావాలంటే పుత్ర సంతానం కలుగుతుంది. ఏదైనా కష్టాలు ఉండి చేసినట్లయితే కష్టాలు తీరిపోతాయి. మనకి ఏం చెప్పారు పెద్దలు పండితులు? ఈటి బాధలు ఉన్నట్లయితే ఈశ్వరాభిషేకం సాయంకాలం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుని ఓం ఒక నమస్కారం, ఓం నమ శివాయ చేయటం, ఈ సుందరకాండ పారాయణ చేయటం, ఈ 2 చెప్పారు పెద్దలు. ఏది చేసినా ముక్తి కలుగుతుంది. మనకు త్వరితగతిని కావాలి ఎందుకంటే అంత ఇన్స్టెంట్ గా కావాలి. అదే దాన్ని సుందరకాండ పారాయణ చేస్తే మనకి చికిత్స చేయడానికి వీలు లేనటువంటి దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని చెప్పారు. ఈ సుందరకాండలోనే ఉంది. దీని ఫలశ్రుతి కూడా దీనిని ఈ సుందరకాండను ఏ మనుషులు పఠించెదరో శ్రవణం పునరించెదరో ఇలాలో వారికి శాఖిని ధాకిని యక్ష వినాయక భూత ప్రేత పిశాచము ఆదిగలిగిన కృష్ణ మహాగ్రహములు కొరకు భయంకరమో పలు వ్యాధులు సర్వబడందు శుభంబులు కొల్లలుగా లభించు కాకను లోకములను సిరి సంపదను కలిగి జీవితో మనుషులని చెప్పి దీని ఫలశ్రుతి. మనం హనుమాన్ చాలీసా అదే కదండి. భూత పిశాచ నికట నదియావై మహావీర జగన్నామసునావ నాశై రోగ హరై సమపీర రోగం ఉండదు. జపత నిరంతర హనుమత వీర సంకటసే హనుమాన చూడాలి. సంకటములు కష్టములు ఎదుగుంటాయండి, కష్టములు ఉండవని చెప్పారు. సంకట హతై విటై సమపీర అవే మాయమైపోతుంటాయి. హనుమాన్ చాలీసా జయ హనుమాన జయ 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 హనుమాన సాయి కృపాకరో గురుదేవతున్నారు. హనుమంతుని కథ ఈ సుందరకాండ పారాయణ చేసినట్లయితే ఇంకా రోగాలు ఎదుగుంటాయండి, ఇటు బాధలు ఎదుగుంటాయి. అందుకని ఇది పారాయణ గ్రంథంగా చెప్పారు. అటువంటి సుందరకాండను మనం ఏదో చెప్పుకుందాం. బోధంత పరస్పరం మీకు తెలియదుదా? ఇది తెలుసున్నదే, కానీ బోధులు బోధంత పరస్పరం చర్చించుకుంటున్నాం. దాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం, రామ అంటున్నాం. అది ప్రజా కొలువంగా కోసల దేశము మేలు ప్రజా కొలువంగా అతనికి కౌసల్య సుమిత్ర భార్యలు ఆతపతి చరణారవింద సేవంచిత సద్గుణ దుర్గలు శ్రీరఘురాముని చరితం శ్రీగదానవరసపతికం తొలగించును కలిదురితం పులకిత పుణ్యాకలితం శ్రీరఘురాముని చరితం శ్రీగదానవరసపతికం. కోసల దేశాన్ని దశరథుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి కౌసల్య సుమిత్ర కైకేయి 3 భార్యలు. ప్రధానరంజకంగా రాజ్యపాలన ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ ఉన్నాడు అయోధ్య నగరాన్ని. ఎంతో కాలము గడచును కానీ సంతానము లేదయ్యే చింతతోడ దశరథ భూషణ 3 తల్లులు. అది అందుకని ఈ రామాయణాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం. అది సుందరకాండ అని చెప్పుకున్నాం. కానీ అంటే సుందరకాండ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే తతో రావణ నీతాయ సీతాయ శత్రుదర్శన ఏష పరమన్వేష్టం చారణాచరితే పతి. రావణుని చేత తీసుకొని పోబడిన సీతమ్మ వారి అన్వేషణ కొరకు హనుమంతుడు చారణులు సంచరించే ఆకాశ మార్గాన్ని వెళ్ళడానికి, ఎగరడానికి, నూరామరల ఘోరసాగరాన్ని లంఘించడానికి ఉద్యుక్తుడయ్యారు. అక్కడి నుంచి సుందరకాండ మొదలవుతుంది. ఎక్కడి వరకు? అమ్మవారి దగ్గర అమ్మవారి జాడ తెలుసుకుని
అంగుళీకరించి ఆ విజ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ మరలి వచ్చి రాముడికి ఆ వార్త చెప్పే వరకు సుందరకాండ. అమ్మ సీతమ్మతో చిత్తాలు నివృత్త వనవాసంచ ప్రయాసార్థమరిందవం అభిషిక్తమయోధ్యాయం క్షిప్రం రక్షించ రాఘవం. అమ్మ తల్లి, తొందరలోనే రాముడు లంకకు వచ్చి ఆ రావణుణ్ణి దునుమాడి నిన్ను తీసుకెళ్లి అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతాడు తల్లి, తొందరలోనే జరుగుతుందని చెప్పి సెలవు తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు. అక్కడ వరకే సుందరకాండ. అయితే అక్కడి నుంచే కాకుండా ముందుగా రాముడు పుట్టాడు పెరిగాడు అన్నట్టు అలా చెప్పుకుంటూ పోవడం ఒక విధంగా వీక్షిస్తాను చేద్దాం. మీరు కళ్యాణం జరిగింది కదా, రామ కళ్యాణం, అలా ఈ రోజు కూడా ఆ రోజే కళ్యాణం చేసేస్తూ ఉంటుంది. అలా పుట్టాడు పెరిగాడు, కళ్యాణం జరిగింది, ఆ రోజు వెళ్ళాడు. అప్పుడు మనం సుందరకాండ అంటే రేపు వరకు 4-5 రోజులు సమయం ఉన్నది కదా, రేపు నుంచి వెళ్తాం సుందరకాండలో. ఆయనం ఇది రామాయణం. ఆయనం అంటే దక్షిణాయనం ఉత్తరాయణం అని అంటుంటాను చూసారా. దక్షిణాయనం సూర్యుడు నడక, దక్షిణ ప్రయాణం. ఉత్తరాయణం ఆయనం అంటే నడక, నడవడిక. రామాయణం అంటే రాముని నడవడిక. రామస్య ఆయనం ఇది రామాయణం. ఆ రామాయణాన్ని రాముడు మర్యాదా పురుషోత్తముడు పితృవాక్య పరిపాలన ఎలా చేశాడు. అందరూ వచ్చేయమన్నారండి తిరిగి రాజ్యాన్ని. దశరథుడు కారణం చేసిన తర్వాత నేను చనిపోయిన తండ్రి గారికి మాట ఇచ్చాను, అంచేత నేను పితృవాక్య పరిపాలన కోసం అడవిలోనే ఉంటాను. అలా అడవిలో ఉన్నాడు. మర్యాదా పురుషోత్తముడైనటువంటి ఆ రామచంద్రుడు ఎలా నడిచి చూపించాడో దాన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసం మనం రామాయణాన్ని చదవాలి. అలాగే అన్నదమ్ముల కథండి. 2 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు. 3 అన్నదమ్ములు ఎవరు? రావణ, కుంభకర్ణ, విభీషణుడు. 2 అన్నదమ్ములు వాలి, సుగ్రీవుడు. 4 అన్నదమ్ములు రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. అలాగే 3 తల్లులు. ఇక్కడ కౌశల్య ఏం చెప్పింది? అడవికి వెళ్ళు నాయన, సంతోషంగా దీవించి పంపించింది తల్లి. తన కొడుకు అడవికి పోతున్నాడు, తెల్లవారితే పట్టాభిషేకం అయితే, కానీ అడవి కైకవరం కోరిన కారణం చేత అడవికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళు నాయన దీవించి పంపించింది ఒక తల్లి. ఒక తల్లి సుమిత్ర ఏం చేసింది? లేచి రాముల లేవలరింకను రాజమార్గములు పేదరిల్లెను రమణీయ శోభను. మంచి ముత్యాలే ముగ్గులుగా వేసేట వజ్ర వైఢూర్యాలని అలంకరించారట వెలుతురు కోసం. ఇప్పుడు మనం ఈ విద్యుత్ దీప ప్రాంతాలు ఎలా పెడుతున్నామో అలా తలంబ్రాలు ఇప్పటికీ వస్తున్నాయి కదండి. అక్కడికి మన రంగారావానికి మోటిబిట్టకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తలంబ్రాలు అవి సాంప్రదాయంగా వెళ్తున్నాయి ఎప్పటి నుంచి. అలా మంచి ముత్యాలే గుర్గులుగా దారి పొడుగున వేశారు. అయోధ్యలో వచ్చారు, గృహప్రవేశం చేశారు, చక్కగా సంసారం కాపురం చేస్తూ ఉన్నారు. 11 ఏళ్ళు చక్కగా నడిచింది. ఇలా ఉండగా ఒక్కనాడు ఒక సభ ఏర్పాటు చేసి దశరథుడు సభను ఉద్దేశించి మంత్రిమండలితో, అయ్యా నేను వృద్ధుని అయిపోయాను, రాముడికి యుక్త వయసు వచ్చింది, మీ అందరి అనుమతి అయితే అని అన్న అర్థోక్తిలో అహో సంతుష్టావయం అవశ్యం 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 అని కేకలు వేశారు. అంటే ఇంకా రాముడు దశరథుడు వాక్యాన్ని పూర్తి చేయకుండానే రాముడే రావాలి, రాముడే రాజ్యం చేయాలి, రామరాజ్యం కావాలి, రాముడే రాజుగా ఉండాలి, మాకందరికీ సంతోషమే, అవశ్యం అవశ్యం అని చెప్పి సభికులందరూ కూడా హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సరే మన కొడుకు రాజు అవుతుంటే తండ్రికి ఆనందమే కదండి. ఇది అదే సంకల్పం. ఎప్పుడైతే వామాస్త్రంతో ధనుసు పుట్టుకు ఒకసారి పైకెత్తి ఆ నారిని లాగా పెట్టాడో అది పిల్ల శబ్దంతో విరిగిపోయిందంటే 2 ముక్కలుగా. అది ఎప్పుడైతే విరిగిపోయిందో శివధనుడు భంగం అయింది కదా. అందుకని అందరూ ప్రజలు అక్కడ సభలో అశాంతి రేఖలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, తమలో తాము అనుకుంటూ ఉన్నారు.
సీతా విరాట్పరుడన గుణమ్మ శ్రీరామచంద్రుని మాత పితరుడు పుణ్యాత్ములు సుమ్మ. ఆహా, సీతకు తగిన భర్త ఇతను, రామచంద్రుని కన్నా తల్లిదండ్రులు ధన్యులు అనుకుంటున్నారు. అక్కడ ఉన్న మంత్రులు సామంతులు కూడా అదయన్ ఆలోచించగా పలికించిన అదయన్ మిథిలేశునల్లుడితడే, మిథిలాపురానికి అల్లుడితడే, జనక మహారాజుకు రామచంద్రుడే అల్లుడు. అదయన్ మిథిలేశునల్లుడితడే, శంకర రామదాసు నరుడైనాడితడు నారాయణుడు, హరణి పిలువుదర యోచ్చాపుర సిద్ధాత్రి భద్రగిరి శ్రీధరుడితడ. ఇది మా తాతగారికి ఎప్పుడు ఇందులో వాడుతున్నాను. సుందరకాండ అంతా మా తండ్రి గారు రాసింది. మా తాతగారు కూడా కవి శంకర రామదాసు గారు పెనుగుతురు, మాకు ఇక్కడ కరపోతల పెనుగుతురు. ఆ అంకితమైన భాగంలో అక్కడలో మొత్తం వస్తుంది శంకర రామదాసు పేరు. అయోధ్యాపుర సిద్ధాత్రి భద్రగిరి. ఇక్కడ రాముని వివాహ మహోత్సవ సన్నివేశానికి ఆ శివధనుర్భంగానికి సంబంధించిందని మా తాతయ్య గారు కవి, ఆయన రాసి ఇక్కడ వాడుకున్నాం. సరే, శివధనస్సు ఇచ్చేశాడు. చిరునవ్వులతో సిగ్గులు పెన్నగొన సీతారాముని వరించెను, జరిగిన సీతారాముల పిండి సకల జనులనరించెను. సీతా కళ్యాణం జరిగిపోయింది. అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు, పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ వార్త అయోధ్యకు తెలిసింది. సీతమ్మను తోడుకొని రాముడు వస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ ఇంకా పండగ వాతావరణం ఏర్పడింది. సాక్షాత్తు అప్పటి కాలంలో రాముడే వచ్చేస్తూ ఉంటే అక్కడ ఆ అయోధ్యాపు వాసులందరూ కూడా మంచి ముసిముసి నగబుల పసి పిల్లలు ముసలవులు లేచిరి లెమ్మ లెమ్మ సీతమ్మని అమ్మవారిని లేపుతా ముందు వెలుగులు. తర్వాత శ్రీరామ జయ రామ సీతారాము రాముని లేపుతాం. పన్నీటి తెల్లను ఏరుగమ జనమాటి సన్నని దాల్చు అని మనం మొన్నటి వరకు ధనుర్మాసంలో చేసేది అది. కానీ ఫస్ట్ మీరు కొడుకు పుష్యామిత్రులే పారాడు. ఎలాగూ అది కూడా కౌసల్యా సుప్రజా. మీరు చూసి రామాలు ఏమనాలి కదండి, ఈ రాముడి యొక్క అందచందాలను చూసి ఆహా కౌసల్య ఎంత మంచి బిడ్డని కంది, కౌసల్య సుప్రజా. కౌసల్యను పొగుడుతున్నాడు. కౌసల్య సుప్రజా పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాత్మికం అని చెప్పి నా మేలుకొలుపు పాడి రాముని లేపారు. సంధ్యాహీన శుచి నిత్యమనరః సర్వకర్మసు. సంధ్యావందనం చేయనివాడు ఏ కార్యం చేయడానికి కూడా అన్నట్టు ఉదయాన్నే లేచి ప్రభాతే కనదర్శనం అంటే మనం లైట్ వేస్తే చూస్తూ ఉంటాం. ప్రభాతే పక్షి దర్శనం, ప్రభాతే చేతులు చూస్తూ వాసి ఉంటుంది. కర్మ చేయు సాధనములు ఇవిగా ఇవ్వాలన్నా లేకపోతే ఏదో అందుకు భిన్నంగా వ్యతిరేకమైన పని చేయాలన్నా ఈ చేతులే కదండి కర్మ సాధనలు. ఉదయాన్నే చేతులతో మంచిని చేసేలా ప్రచోదనం చేయి పరమాత్మ అని మన ఇష్టదేవాన్ని ప్రార్థించుకుంటాం. లేచి లింగాలు పెట్టి లేచిన వెంటనే బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేయాలి. సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి అధ్యాయం ఇవ్వాలి. సరే మంత్రాలు అవి రావండి. ఒక్కొక్కసారి సూర్యుడు ముందు 2 నిమిషాలు నిలబడి ఒక నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ డాక్టర్కి 500 ఇచ్చి టికెట్ ట్యాబ్లెట్లు వాడే పని 5 నిమిషాలు తెచ్చి ఉదయం సూర్యుడి దగ్గర నుంచి ఓం సూర్యదేవాయ నమః అంతే. మంత్రాలు వస్తే ఏమైనా ఒక 5 నిమిషాల నుంచి రోగాలు ఉండవని. అది సంధ్యావందనం చేయమన్నారు. ఆ సంధ్యావందనం చేయకపోయినట్లయితే ఏ కర్మ చేయడానికి కూడా రాదు. అందుకని స్నాన సంధ్యాలు ఉపదేశి సంధ్యావందన క్రతువులు పూర్తి చేసి బలాతి బలనే విద్యలు
రాముడికి మంత్రం ద్వారా ఇవ్వటమేనండి. అలా ఎన్నో విద్యలు వెదకుచురాగా వినిచి జటాయువు కనిపించిందని. అంటే జటాయువు రావణుడు సీతను ఎత్తుకుపోతూ ఉంటే యుద్ధం చేసింది, తన రెక్కలను తెగనెనకేశాడు రావణుడు, అక్కడే పడిపోయింది. వీరు వెతుక్కుంటూ వస్తుండగా కనిపించింది. కనిపిస్తే చెప్పింది, వార్తను చెప్పింది, రావణుడు ఇలా తీసుకువెళ్ళిపోయాడు, నేను అడ్డగించాను, ఇదిగో నా రెక్కలను సంహరించాడు, రెక్కలు తీసేశాడు అని చెప్పింది. సరే, ఆ జటాయువు మోక్షాన్ని ప్రసాదించి అక్కడి నుంచి చెప్పి జటాయువు చెప్పిన మార్గం కూడా కిష్కింద పర్వతం ఉన్నది. అక్కడ కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడితో చెల్లించేయండి, సుగ్రీవుడితో స్నేహం చేస్తే మీకు ఏదైనా మేలు కలుగుతుంది అని జటాయువు చెప్పింది అనమాట. ఆ కిష్కింద పర్వతం దగ్గరికి వెళ్ళండి అని. ఆ కిష్కింద దగ్గరకు రామలక్ష్మణుడు వెళుతూ ఉండగా కిష్కిందలో ఉన్నటువంటి సుగ్రీవుడు చూచాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్నారు ఎవరో యోగులు, తనను చంపడానికే అన్నగారు వారిని పంపిస్తున్నాడని అనుమానించి హనుమంతుణ్ణి పిలిచి, నీవు మారువేషంలో వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరో కనుక్కో, అన్నగారు పంపించారా? ఇక సుగ్రీవుడితో మాట్లాడతారు. వాలి యుద్ధము రేపు పెట్టుకున్నాం. అది మనకి యతివాదులు ఉన్నట్లయితే ఈశ్వరాభిషేకము, సుందరకాండ పారాయణం. మనం ఇది పారాయణే అనుకుందాం, రామ అంటున్నాం కదండి, మరామరాయటంచు వాల్మీకి తెలుపలేదా. ఈశ్వరుడు అభిషేకం చేసిన మంత్రం ఒకటి ఉన్నది, మృత్యుంజయ మహామంత్రం. అది కూడా ఒక్కసారి అనేద్దాం. అది ప్రతిరోజు అంటే ఎక్కడికైనా అనిపిస్తుంటే మీకు అందరికీ తెలుసున్నదే, మనం రోజు పూజలో అనుకునేది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్ ఈశ్వర మా పాపముల నుండి మమ్ములను వేరు చేసి మాకు ఎల్లప్పుడూ ఆనందమును ప్రసాదించి అనంతరమున మమ్ములను మీలో చేర్చుకొనుము దేవా. హరి ఓం. కాయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాలే వర్షజన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రహ్మణశ్చంతు నిర్భయ అపుత్ర పుత్రనశ్చంతు పుత్రినశ్చంతు పౌత్రిణః. చూడండి, మన సనాతన ధర్మం పుత్రులు లేని వారికి పుత్రులు కలగాలి, పౌత్రాభివృద్ధ్యర్థం మనవలు కలగాలి. పౌత్రిణః అధనా సధనా శతం 100 శరత్తులు, జీవేమ శరతశ్శతం నందామ శరతశ్శతం శృణువాపి శరతశ్శతం. జీవం తొలగిసలాడుతూ 100 శరత్తులు జీవించాలి, మంచిని పలుకుతూ మంచిని చూస్తూ. అది మనం ఏది చేస్తున్నామో అది మనకు ఆపాదింపబడుతుంది, ఏది చూస్తున్నామో ఆ శేషం మనకి ఆపాదింపబడుతుంది. బెల్లం వండిన పొయ్య ఇందులో కట్టిన గుడ్డలాగా. అందుకని మంచినే చేయాలి. ఏది చేస్తే ఇక చేయడానికి ఏమీ లేదో, దేనిని దర్శిస్తే ఇక చూడడానికి ఏమీ మిగలదో, ఏ అనుభూతిని పొందితే, ఏ దర్శనాన్ని పొందితే ఇక పొందడానికి ఏమీ లేదో అట్టి దానిని చేరుకునే ప్రయత్నం అన్నా చేయాలి. అంటే ఇది నవవిధ భక్తి మార్గాలు, శ్రవణం, కీర్తనం, వచనం అలా వినడమైనా కూడా చేయాలి. అంచేత మన సనాతన ధర్మంలో ఇది విశేషంగా చెప్పబడ్డాయి. అంత మంగళ వాక్యాలు చెప్పబడ్డాయి. ఉత్తరపోత్రర్థం అని చెప్పారు. యావత్ భూమండల శాంత్యర్థం. ఒక్క 2 నిమిషాలు పుష్కరాలు ఏమో వచ్చినాయి, పండితులంతా వస్తున్నారు. పండితులు కానివాడు ఎవడో ఇల్లు ఖాళీ చేసి ఒక వారం రోజులు ఈ పండితులను అందులో పెడతామంటే సైనికులు బయలుదేరారు. అంత పండితులే. సరే, ఎక్కడో ఒక పూర్వ మనుషులు దొరికింది. అబ్బాయి నువ్వు పండితులు కాదు కదా అంటే, లేదు పంటలు నేర్చుకుంటాను గుడిసే కావాల్సి వచ్చిందా రాజుగారికి అంటే, 4 రోజులు అయ్యా పర్లేదు నువ్వు సత్రంలో ఉండు, పండితులు ఇచ్చేద్దాం అంటే, లేదంటే రాజుగారి దగ్గరికి ఎవరు పెట్టుకుంటాను అంటే, వాడికి ఏంటి రాజుగారి గారి మొహం చూస్తే కవిత వస్తుంది అని ఒక నాడు సరే తీసుకెళ్ళి రాజుగారి ప్రవేశపెట్టారు.
రాజుగారు కూర్చున్నారు. వీరు నమస్కారం చేశారు. హే రాజన్, కవయామి వయామి యామి, కవయామి శాంతి చేశారు, వయామి వాటి చేశారు. హే రాజన్, అయ్యా రాజుగారు నన్ను కల్పించబోతున్నారా? వయామి వెళ్ళమన్నారా? ఉండమన్నారా? పక్క వీధి రెండో వీధి రాజాజీ స్ట్రీట్. ఆ రాజుగారు అలాగే కవిని కాని వాళ్ళని తీసుకురమంటే మంచిది, కవిని పండితోత్తమని తీసుకొచ్చారా మీరు అని కనకనక వస్తువాహనాలు ఇచ్చి పంపించారు. అలా కవిగారి ముఖే ముఖే సరస్వతి, అది ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క మీ అందరి ముఖాలు చూసి అది అలా వస్తుంది అంతే. అంతేగాని అర్థం లేదు. ఏదో నా ఈ 4 వాటిలో నేర్పినటువంటి మా తల్లిదండ్రుల ప్రాణచరణము సూచిస్తూ చేసుకుంటూ 1 గంట పాటు చెప్పుకుందాము. 10 నిమిషాలు అంటే సుందరకాండ నాన్నగారు ఎంతో పాటు నేను ఉన్నాను. అమలాహారం ఇన్స్టిట్యూట్ ఉండేవి. ఎలా జరిగిందో నీకు తెలుసా? ఈయనకి ఎవరో చెప్పారు. ఈయన చూడలేదు, ఆయన చూడలేదు, ఆయనకి ఎవరో చెప్పారు. ఏంటి రోడ్డు మీద ఇప్పుడు తెలుసు చూసాం అమ్మ అంటే ఎవరు కంటితో చూడలేదు. వారి మీద నింద వేయడమే గొప్పగా. ఒకవేళ నిజమే అనుకోండి, ఆయన పట్టుకోవడం లేదు. మనం మంచిగా చెప్పుకోవాలి. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, మనం ఏది తింటున్నామో, ఏది చూస్తున్నామో, ఏది వింటున్నామో దాని ఫలితం మనం ఆపాదించవచ్చు. దానికి మనం సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలా దేవుడు ఈ ప్రసంగవసించేత కూడా మనకు ఒక మార్పు, మా భక్తులు ఇక్కడ నామకరణం వింటున్నారు, ఒక మార్పు వేసుకుంటారు. అది 4 మార్కులు ఏదో సంపాదించామనుకోండి, అసలు నా వారు మనం తెలుసున్న కారణం చేత 40 మార్కులు అయితే పాస్ అయిపోతాం. ఆ 4 లలిత చేసుకోండి. చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. రోజు ఒకసారి చేయండి, 10 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది. అలా చేసినట్లయితే అది వేరేగా ఉంటుంది, ఆ వర్చస్సు వేరేగా ఉంటుంది. మనకి అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. లేదు మనకి అక్కడ ఒక మార్పు పడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మార్పు పైన వేసుకుంటారు. చిత్రగుప్తుడు అని అంటాం. లెక్క రాస్తారని దాని అర్థం ఏమిటి తెలిసినా అండి? చిత్ర అంటే చిత్రము, చిత్రం అంటే చిత్రరాజము, ఫోటో, చిత్రరువు, చిత్రం, చిత్రగుప్త. గుప్త అంటే గుప్తము, గుప్తదానాలు అంటాం. గుప్తదానం అంటే తెలియదు, సీక్రెట్. చిత్రగుప్త అంటే గుప్తముగా చిత్రములు తీయవాడు. ఈ సెల్ ఫోన్ కనిపెట్టబడినప్పుడే ఆయన దగ్గర ఫోన్ కెమెరా ఉంది. మనం చేసే పనులు ఆయన ఎవరికి తెలియకుండా ఫోటోలు తీసుకుంటున్నారు. సమాధానం చెప్పాలి. ఇష్టంగా పడేస్తారు. అప్పుడు చేసిన కార్యక్రమాలు అది. అందుకని చిత్రగుప్తుడు అన్నారు ఆయన పేరు. ఇప్పుడు ఎవరు లేరు, ఈ వెండికి నేను దొంగిలిస్తే ఏమవుతుంది? ఎవరు చూడట్లేదు కదా, లేకపోతే ఈ తప్పు చేస్తే ఏమవుతుంది? ఎవరు చూడట్లేదు అనుకోవడం తెరాపడం. ఎవరు చూస్తున్నారని, ఎవరు వింటున్నారని కాళ్ళు కడుక్కుని ఈశాన్యం గది మూలలోకి వెళ్ళి ₹1 గుడ్డను పెట్టి అక్కడ మూట కట్టి అక్కడ పెట్టి మొక్కుగా, తండ్రి మీ కొండకొస్తాం, తలనీలాలు సమర్పించుకుంటాం, నిలువు దోపిడీ ఇస్తాం అని చెప్పి దండం పెట్టుకుని నీ కష్టాన్ని చెప్పుకుంటున్నారే, ఎవరు విన్నారు అప్పుడు? అంతే కదండి. మంచి జరిగింది, నీ కష్టం జరిగింది, అంతే కదా. రిజర్వేషన్ ఖాళీ ఉండదు. దర్శనానికి 24 గంటలు 2 రోజులు పడుతుంది అతను. ఎందుకు ఇంతమంది భక్తులు పెడుతున్నారు, చేస్తున్నారు? మనకి ఏదో మేలు జరిగితేనే కదా, మనం కోరుకున్న కోరిక జరిగితేనే కదా. ఎవరున్నారని నీకు ఈశాన్యం మూల పూజ గదిలో నువ్వు కోరుకుంటే ఆయన విన్నాడో, ఇక్కడ ఎవరు లేరు, ఈ వస్తువుని దొంగిలించవచ్చు లేదా ఈ పని చేసేయచ్చు అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? వాటితో తీసేస్తారు అది. అందుకని తస్య శ్రోత్రేణ శ్రవణం మనసా మననం వచసా కీర్తనం మహాసాధనం ఉచ్యతే. ఇది మంచి సాధన అని చెప్తారు. ఫలో నామస్మరణం వచ్చింది. శరీరంలో నామస్మరాన్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం అరుణాచల శివ, అరుణాచల శివ
రామ 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 కృష్ణ 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 ఏదో గోవింద గోవింద ఒక నామాన్ని అలా జపించుకుంటూ ఉంటే మనం ఏం చేస్తున్నా కూడా అదే నామం తిరుగుతూ ఉంటుంది. మనం పొద్దున్నే వాకింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేసుకోవచ్చు. అలా ఒక నామాన్ని పట్టుకోవాలి. ఎప్పుడు పట్టుకొని ఆ నామజపం అహర్హము చేస్తూ ఉంటే మనకి ఆ నామమంత్ర సాధన చేత కొంత శక్తి ఏర్పడుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ భక్తుడు రామ అన్నాడు, లేకపోతే